హలో, అందరికీ జైబీ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైనటువంటి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం. దర్శి వార్తలు చాలా హాట్గా ఉంటాయి అనేది అందరికి తెలిసినటువంటి విషయం. సో ఇప్పుడు ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో ఈయన ప్రప్రథముడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గెలిచిన 11 సీట్లలో కూడా ప్రకాశం జిల్లా నుంచి 2 గెలిచినాయి, ఒకటి ఎర్రగొండపాలెం, రెండోది దర్శి. సో ఇప్పుడు వీళ్ళే జిల్లాకి కీలకమైనటువంటి నేతలుగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇంత కష్టకాలంలో ఎమ్మెల్యేగా గెలవటమే కాదు, జిల్లాకి కూడా వైఎస్ఆర్సీపీ పగ్గాలను అప్పచెప్పడం జరిగింది. ఈ జిల్లా మొత్తం కూడా ఈయన అధ్యక్షత వహిస్తూ జిల్లాని సమన్వయపరిచే పరిస్థితి కూడా ఈయన చేతికి అప్పగించింది వైఎస్ఆర్సీపీ అధిష్టానం. సో ఇక్కడ అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోయినటువంటి వ్యక్తి, ఆ కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు. ఈమె ఆర్థికంగా బలవంతురాలైనప్పుడు కూడా దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఒక రకంగా సరితూగలేదని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈమెని బాగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు ఇక్కడ తనదైన శైలిలో ప్రజల్లో కావచ్చు, ఆ ప్రాంతాల వారీగా కావచ్చు, 5 మండలాల్లో కూడా తన ముద్రని, తన ఒక మార్క్ని ప్రదర్శించడానికి విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇక్కడ నువ్వా నేను అంటూ ఇద్దరి మధ్య కూడా కొన్ని వాగ్వేదాలు జరుగుతూ ఉన్నాయి ఎలక్షన్ ముందు నుంచి కూడా. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ తర్వాత కూడా ఇద్దరు ఎవరు కూడా తగ్గేది లేదంటూ అక్కడ నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొంటూ ఉన్నారు. అయితే పేరుకి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ప్రోటోకాల్ మొత్తం కూడా ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారే ఇక్కడ చూస్తూ ఉన్నారు, పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆదరణ కూటమి ప్రభుత్వం అంటే టీడీపీలో ఆమెకు ఉందా అంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె మీద అందరినీ కలుపుకోపోలేదు అనే వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద లక్ష్మి గారికి కొంత వ్యతిరేకత కనిపిస్తున్నప్పుడు కూడా పైన అధికారం ఉంది కనుక ఖచ్చితంగా ఆమె తన మార్కును వేసుకోవడానికి దర్శి నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే అంతేకాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే వారి సొంత బాబాయ్ గారు, చిన్నాన్నగారు అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు పక్క నియోజకవర్గం, అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇప్పుడు ఆయన 4వ ఎమ్మెల్యేగా గెలవటం, 5 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు అద్దెంకి నుంచి గెలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన మినిస్టర్గా కూడా ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. సో ఇప్పుడు ఆమెకి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి నిధులు కావాలన్నా, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలైనా కావచ్చు, సలహాలు, సూచనలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఆమెకి చాలా ఈజీగా నడుస్తున్న పరిస్థితి అనమాట. సో దీని ద్వారా నెక్స్ట్ ఎన్నికలకి ఆమె ముందుండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వాలు మారినా లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ ఇదే రిపీట్ అయినప్పుడు కూడా తన మార్కులు అయితే వేసుకోవాలనేది ఎవరికైనా కూడా ఉంటుంది కనుక ఖచ్చితంగా ఏమో అక్కడ బలంగా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రాజకీయ ఆరంగరేటం చేయడం మొట్టమొదటిసారి కనుక ఇప్పుడు ఆమె దర్శి నియోజకవర్గం తన హావా సాగిస్తూ కొనసాగుతుంది అనమాట. సో ఇదే విధంగా బూచేపల్లి గారు కూడా గతంలో ఇదే విధంగా సాగించారు. అయినప్పటికీ ఇప్పుడు అధికారం లేకపోవడం వల్ల ఆయన కొంచెం సైలెంట్ అయిపోయారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా మిగతా నియోజకవర్గాలను కూడా సమీకరించుకోవాలి కనుక ఆయన విషయంలో ఆయన బిజీగా ఉన్నట్టు కనబడతా ఉంది. అయితే ఇక్కడ లక్ష్మి గారు మాత్రం చాలా స్పీడ్గా వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇది దర్శి అప్డేట్స్.